మండలంలోని జిందాల్ భూ నిర్వాసితులు విజయనగరం బొడ్డవర జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. జిందాల్ భూముల్లో అల్యూమినియం కంపెనీ పెడతామంటూ భూములు సేకరించి 17 ఏళ్లు గడిచినా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు జిందాల్ భూముల దగ్గరకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. భూముల్లోకి తమను వెళ్లనివ్వడం లేదంటూ అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిందాల్ భూముల్లో కంపెనీ పెడితే తమ పిల్లలకు ఉద్యోగాలు వచ్చి కుటుంబాలు బాగుపడతాయనే ఆలోచనతో భూములిచ్చామని వాపోయారు. రైతుల ఆందోళనకు వామపక్షాలు, గిరిజన సంఘాలు, రైతు సంఘాలు మద్దతు పలికాయి. ఈ రోజుకి వచ్చేసరికి ఉద్యోగం ఉపాధి లేకుండా ఏదో బిచ్చం వేసినట్టు కొంత స్టైపెండ్ కింద ఇచ్చి ఆ రకంగా ఇప్పటి వరకు నడిపించుకుంటూ వచ్చారు. ఇప్పటికి ఏమవుతుందంటే ఆ రోజే చెప్పాం మేము సిపిఎం పార్టీగా కానీ అఖిల పక్షాలు కానీ ఆ రోజు పోరాటం చేశారు. అందరం కూడా ఆ రోజు చెప్పాం ఇది ఖచ్చితంగా ఇక్కడ కట్టలేరు, ఎందుకంటే అక్కడ బాక్సైడ్ తీస్తేనే కానీ అక్కడ నుండి ఆ బాక్సైడ్ వస్తేనే కానీ ఇక్కడ కట్టడానికి అవుతుంది అల్యూమినియం ప్లాంట్. కాబట్టి అక్కడ రైతులు గిరిజనులు అక్కడ ఒప్పుకోరు, కాబట్టి ఒప్పుకోలేదు అక్కడ. కాబట్టి అక్కడ నుండి బాక్సైడ్ రాలేదు, కాబట్టి ఇక్కడ ప్లాంట్ అవ్వలేదు అవ్వదని కూడా మేము చెప్పాం ఆ రోజు. ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారు, ఖచ్చితంగా ఇక్కడ రైతులకి ఇక్కడ గిరిజనులకి ఏం ఉపయోగం ఉండదని చెప్పేసి ఆ రోజు మేము చెప్పినా మరి రైతులు ఆ రోజు ఉన్న అమాయకత్వమో వెనకబడతామో కొంతమంది ఒప్పించడం వల్ల మొత్తానికి భూములు అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన హామీలు ఏమిటి అమలు చేయలే. ఈ రోజు ₹1 కోటి పడుతుంది ఇక్కడ. మరి కేవలం 2 లక్షలు 2,05,000కి ఆ రోజు తీసుకొని గిరిజనులందరూ మోసం చేసి ఈ ఎటువంటి ఉపాధి లేకుండా చేస్తూ ఉంటే ఏ రకంగా దీన్ని సహించాలని చెప్పేసి వీళ్ళ ఆ రైతుల్లోనే ఒక సమస్య. ఈ రోజుకి గత 4 రోజుల నుండి ఈ విషయం మీద ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది, కానీ వారు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళ అసెంబ్లీ పార్కులు వచ్చినా మనకేం అభ్యంతరం లేదు. కానీ ఈరోజు ఏంటంటే కోర్టు తీర్పులు ఉన్నాయి. 6 సంవత్సరాల లోపల ఎక్కడైనా పబ్లిక్ పర్పస్ కింద ల్యాండ్ తీసుకుంటే 6 సంవత్సరాల లోపల అది కట్టకపోతే ఆ పర్పస్కి అదే ఏదైతే ఫ్యాక్టరీ అంటారో అది నిర్మించకపోతే వితౌట్ కాస్ట్ డబ్బులు లేకుండా మళ్ళీ ఆ డబ్బులకి అడగకుండానే భూములు ఆ రైతులకు ఇవ్వాలనేది బెంగాల్లో ఒక ఇష్యూలో సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి కంపెనీ కడితే బాగుంటుందని ఇచ్చాము, కనీసం ఇప్పుడు కంపెనీ నిర్మాణం జరగలేదండి. 2013లో ఏదైతే జీవో పెట్టాడో ఆ జీవో రద్దు చేయాలి, ఖచ్చితంగాను రద్దు చేసి మా కంపెనీ వచ్చి రావడం వల్ల మాకు న్యాయం జరుగుతున్న భూములు ఇవ్వడం జరిగింది. ఆ కంపెనీలోని భాగస్వాములు ఉండే షేర్లు 6 నెంబర్లు కూడా రావడం జరిగిందండి. కనీసం మాకు జందాల్ కనకరావు అనే ఒక ఆయన అక్కడ ఉన్నారు, కంపెనీలో ఉన్నారండి యాజమాన్యంలో, ఆయన కనీసం పట్టించుకోలేదు. ఈరోజు జందాల్ భూములని వ్యాపారం చేస్తున్నాడండి ఆయన. మొత్తం భూములన్నీ కూడా ₹2 లక్షల ఇచ్చిన భూములు ఈ రోజేమో 50 లక్షలు 70 లక్షలు అమ్ముకుంటుండో. జిందాల్ కనీసం కంపెనీ వచ్చి నిర్మాణం చేసి మాకు సమాధానం చెప్పాలి. కంపెనీ యాజమాన్యం వచ్చి మా రైతులతో ఒకసారి మీటింగ్ పెట్టి మా బాధలన్నీ మాకు కష్టకాలన్నీ అడిగి తెలుసుకోవాలి. ఆనాడు 2007-8లో ఇచ్చిన భూములన్నిటి కూడా సుమారు 1100 ఎకరాలు సుమారు ఇవ్వడం జరిగిందండి.